జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమావేశ సందర్భంగా మరి ఈరోజు ప్రవేశపెడుతున్న తీర్మానాలను మీ ముందు ఉంచుతున్నాను. మొట్టమొదటి తీర్మానం జీఓఎంఎస్ నెంబర్ 11/12లను సవరిస్తూ బీఈడీ అర్హత గల ఉపాధ్యాయులకు పిఎస్హెచ్ఎంగా పదోన్నతికి అవకాశం కల్పించాలి. రెండవది పిఎస్హెచ్ఎం పోస్టుల సంఖ్యను గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు 10,000కు పెంచాలి. సిపిఎస్ విధానం రద్దు చేయాలి. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి. 50% ఫిట్మెంట్తో కొత్త పిఆర్సీని 1/7/2023 నుండి ఆర్థిక లాభం వచ్చే విధంగా వర్తింపజేయాలి. సర్వీస్ రూల్స్ రూపొందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, జూనియర్ లెక్చరర్, డిప్టీఓ పోస్టులన్నింటిలో కూడా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి. అక్టోబర్ మాసంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకునే విధంగా మండల జిల్లా ఎన్నికలు పూర్తి చేసుకొని మరి అవి పూర్తి చేయడానికి సభ్యత్వ నమోదును జూలై మాసంలోనే ప్రారంభించాలి. సర్వశిక్ష అభియాన్ పథకం కింద పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలి. 317 జీవో ద్వారా ఉత్పన్నమైన సమస్యలను అదేవిధంగా పూర్తి స్థాయిలో స్పౌస్ బదిలీలను చేపట్టాలి. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలి. గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరించాలి. మరి వారికి టైం టేబుల్ను వెంటనే మార్పు చేయాలి. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్టీలను రెగ్యులరైజ్ చేయాలి. మరి పాఠశాలల్లో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన మేరకు వెంటనే ఉచిత విద్యుత్తు మరియు పారిశుద్ధ్య కార్మికుల నియామకం ఉత్తర్వులు విడుదల చేయాలని తీర్మానించలేదు.